పలాస నియోజకవర్గం పలాస కాశీబుగ్గలో గత ప్రభుత్వంలో సోదికొండ దిగువ భాగంలో గల నెంబర్ 28 వాగు 2019 నుండి 24 మధ్యలో కొంతమంది వైసీపీ నాయకులు ఈ స్థలాన్ని ప్రజలకు మభ్యపెట్టి అమ్మేశారు. దీనిపై ఈరోజు ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని కోరడమైంది. అలాగే పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లా కృష్ణారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్ని కొండే యుగంధర్, డొక్కరి శంకర్రావు, పండా, పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న మదర్ తెరెసా స్కూల్ బ్యాక్ సైడ్ సర్వే నంబర్ 28 వాగు భూ ఆక్రమణకి గురైంది. 2019-24 మధ్యలో కొంతమంది నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని చేశారు. దాని అంచనా విలువ సుమారుగా 5 కోట్ల రూపాయలు, అంటే ఎకరా 84 సెంట్లు, 5 కోట్లు విలువ. ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో దీన్ని ఏ రకంగా దోచుకున్నారో ప్రజలకు, పలాస నియోజకవర్గ ప్రజలకు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు తెలియాలి. ఆ రోజు మీ లైవ్ ద్వారా మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు అదే దీని మీద కంప్లీట్ ఇవ్వడానికి మన ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి కంప్లీట్ ఇవ్వడానికి వచ్చామండి. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను క్రిమినల్ కేసులను పెట్టి చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలి. అలాగే ఆ భూమిని చుట్టూ కంచి వేయించి అక్కడ ఎవరైతే ఇల్లు అయితే కట్టుకున్నారో వాళ్ళకి కూడా బాధ్యత, ఎవరైతే వాళ్ళకు అమ్మారో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి తెలియకుండా కొనవచ్చు, వాళ్ళని మోసం చేశారు, వాళ్ళకి న్యాయం జరగాలనేసి మా తాలూ ప్రయత్నం. ఈ భూమి ఎలాగైనా గవర్నమెంట్ అండర్టేకింగ్ రావాలని మా తాలుగా దృఢ సంకల్పంతో చేస్తున్నామండి. నమస్కారం.